గత వారం రోజుల సంది మనం చూసాము రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. నగరంలోనూ భారీ వర్షాలను చూసాం. మరి రాగల 3 రోజులు వాతావరణం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది, అట్లాగే రాష్ట్రానికి ఏ అలర్ట్స్ ఉన్నాయి ఇంకా మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, సో నిన్నటి వరకు మనం చూసాము రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి ఈరోజు ఇంకా ఏమన్నా భారీ వర్ష సూచన చేస్తారా రాష్ట్రానికి? ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు 2-3 జిల్లాలు ఉత్తరాదిన ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఎక్కువగా కూడా ఆ ప్రదేశాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. అలాగే మార్జినల్ హెవీ 1-2 చోట్ల ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మేడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా తదుపరి మనకి వాయుగుండంగా మారింది. ఆ ఎఫెక్ట్ మనకు తెలంగాణ మీద బాగా కనిపించింది. ఆ తీరం దాటిందంటారా? ఎట్లా ఉంది ఇప్పుడు లేటెస్ట్ స్టేటస్ చెప్పాలంటే దాని స్టేటస్ ఏవి? ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి వాయుగుండం ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యి ఉంది. ప్రస్తుతం దాని యొక్క ఇంటెన్సిటీ చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ఉంది. దాని సినాప్టిక్ సిచ్యువేషన్స్ ప్రకారంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు నుండి కూడా వాతావరణ పరిస్థితులు చేంజ్ అయ్యి వర్షపాతం అనేది కూడా తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మన తెలంగాణ మీద ఎఫెక్ట్ తగ్గితే ఇంకా భారీ వర్షాలు లేనట్లేనా మేడం? ఈ రోజు ఏమన్నా భారీ వర్షాలకి ఏదైనా జిల్లాలను అలర్ట్ చేస్తారా? ఈరోజు చూస్తే ఎక్కువగా కూడా మోస్తారు వర్షాలు ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్జినల్ హెవీ ఎప్పుడైనా 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి క్లౌడ్ బ్యాండ్ సైడ్ టచ్ అయినప్పుడు. నిన్న చూసాం మేడం మనము నిర్మల్ జిల్లాలో, అట్లాగే ఆదిలాబాద్, కొమరంభీంలో 12 నుంచి 14 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలను అలర్ట్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో అన్ని సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉందా? ఈరోజు చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఉందో అల్పపీడనమో కొంచెము నార్త్ సైడ్కి మూవ్ అయిపోయినందున దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం మేడం. మొన్నటి వరకు చూసుకుంటే మనకు భారీ వర్షాలు నమోదైనప్పటికీ నిన్నటి నుంచి కాస్త రెయిన్స్ అయితే తగ్గాయి. మరి ఈరోజు ఉదయం నుంచి కాస్త ఎండ వాతావరణం కూడా మనకు కనబడుతుంది. సో ఎట్లుంటుంది మేడం ఈరోజు ఈవినింగ్కి కానీ నైట్కి కానీ హైదరాబాద్ని ఏమైనా అలర్ట్స్ ఇస్తారా? ఈరోజు ఈవినింగ్ నుంచి మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ సూచనలు ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే కనుక ఈ మిగతా ప్రదేశాల్లో కొంచెం నార్త్కి చూసుకుంటే సిద్దిపేట అవి క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పటికీ రేపటి నుంచి మొత్తం తెలంగాణ అంతా కూడా ఎండలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్షపాతం మాత్రం 4-5 రోజుల వరకు కూడా చాలా తక్కువగా ఉండి ఎండ తీవ్రత మాత్రం పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి అట్లాగే స్వెట్టీ కండిషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాలు కనుక చూసుకుంటే ఎంత అధిక శాతం వర్షాలు నమోదయ్యాయి మేడం? ఎందుకంటే గత వారం నుంచి మనం చూస్తున్నాము అధిక వర్షాలే మనకి ప్రతి చోట్ల కనిపించింది. ఆయా జిల్లాల్లోనైతే అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు అధికంగా నమోదయ్యాయి? ఈసారి తెలంగాణకి ఈ రోజు వరకు కూడా 56% వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా అత్యధిక వర్షపాతం నమోదవటం జరిగింది. ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. అట్లాగే చూసుకుంటే 648 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండింది. చూసుకుంటే యాక్చువల్ అమౌంట్ మాత్రము 998 మిల్లీమీటర్ల వర్షము ఈసారి నమోదైంది. ఒక సగం కన్నా ఎక్కువగా కూడా వర్షపాతం నమోదవటం జరిగింది. సో మొత్తానికైతే రాగల 2-3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అది కూడా చాలా లైట్గా. అలాగే ఈ రోజు మాత్రం ఉత్తర జిల్లాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. కేవలం ఉత్తర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాదు, భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక సిటీలో అయితే వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.